కార్తీ గారు, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడాలి నాని గారు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు, మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? కొడాలి నాని రీయాక్టివేట్ కావటం మంచి పరిణామం. 2004 నుంచి 2024 మధ్య 4 సార్లు ఎమ్మెల్యే అయినా. 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే టీడీపీ నుంచి, 2009లో టీడీపీ నుంచి సెకండ్ టైం ఎమ్మెల్యే, 2014లో వైసీపీలో ఆయన గెలవటం జరిగింది, 2019లో మళ్ళా ఫోర్త్ టైం కూడా గెలవటం జరిగింది. కానీ 2024లో ఓడిపోయారు. 2024లో ఆయన ఓడిపోవటానికి ఉన్న ఏకైక కారణం మంత్రి పదవి కోసం కొడాలి నాని గారు కక్కుర్తి పట్టడం. వాస్తవానికి ఆయనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి రావాలి, వరుసగా అప్పటికే 4వ సారి ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి వైసీపీ వాళ్ళు మంత్రి పదవి ఇవ్వాలి. కానీ వైసీపీలో మంత్రి పదవి కావాలంటే కొన్ని కొలమానాలు ఉంటాయి. అంటే ఎమ్మెల్యే నుంచి మంత్రి కావాలి, ప్రమోషన్ దక్కాలంటే కొన్ని కొలమానాలు ఉంటాయి. ఏంటి ఆ కొలమానాలు అంటే, అవతల వాళ్ళని గట్టిగా తిట్టాలి, బూతులతో తిట్టాలి, లేకపోతే వాళ్ళ మీద పోయి దాడి చేయాలి. ఈయనకి దాడి చేయటం కరెక్ట్గా అనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ బూతులతో విరిచిపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని, చంద్రబాబు నాయుడు గారి ఫాదర్ని, వాళ్ళ తాతను కూడా వదలకుండా తిట్టం మొదలెట్టేశాడు. ఇక నారా లోకేష్ గారిని చెప్పవసరం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి తండ్రిని తాతని వదలలేదు అంటే లోకేష్ గారిని వదులుతారా? వదలరుగా. ఇష్టారీతిని మాట్లాడేవాడు. చూసాం కదా మనం. అవును, లేస్తే అమ్మ అబ్బల మీదే మాట్లాడేవి. నిజానికి అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టారు కొడాలి నానికి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఓఈజు కొడాలి నాని, టీడీపీ లేకపోతే కొడాలి నాని ఎవరు లేరు. ఒక చిన్న కార్యకర్తని గుర్తించి కష్టపడుతున్నాడు, జనంలో కలిసిపోగలడు, మాస్ లీడర్ అయ్యే అవకాశం ఉందని పార్టీ టికెట్ ఇచ్చి, అందులోనూ పార్టీ బలం ఉన్నటువంటి గుడివాడలో టికెట్ ఇచ్చింది. కొడాలి నానికి 2004లో టికెట్ ఇచ్చే నాటికి చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు, మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలని. కానీ కొడాలి నానికి ఆనాడు హరికృష్ణ రికమెండేషన్, జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ ఉండటం ఫలితంగా కొడాలి నాని ఎంకరేజ్ చేసింది పార్టీ. మరి దాన్ని ఉంచుకోవాలి కదా, ఆ కృతజ్ఞత భావం ఉండాలి కదా. అవకాశం ఇచ్చిన పార్టీని, అవకాశం ఇచ్చిన నాయకుడిని కేవలం మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మోకరిల్లి ఇష్టారీతిని తిట్టుకుని తిట్టారు. ఏమైంది? 4 సార్లు గెలిచిన వ్యక్తి 5వ సారి ఓడిపోయాడు. అంటే ఒక్కసారి మంత్రి పదవి కోసం ఆశపడితే ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ ఊడింది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కేవలం కొడాలి అనుకున్న మైనస్ నోరు మంచిది కాకపోవటం. ఇలా జీవితంలో ఓడిపోను అనుకున్న ఆయన ఓటమిని చవిచూరాల్సి వచ్చింది. నిజానికి ఆయన ప్రజలకి చాలా దగ్గరగా ఉంటాడట, అంటే ప్రజలతో మంచి కనెక్టివిటీ ఉంటుంది ఆయనకి. కానీ ఇంకోటి ఏంటంటే, కొడాలి ఎవరు ఓడించారు? మళ్ళా రెగ్యులర్గా అక్కడ ఉండే వ్యక్తి ఏం కాదు, ఎన్నికల ముందు వచ్చి టీడీపీ టికెట్ తీసుకున్న వ్యక్తికి ఓడించాడు ఆయన్ని, ఒక ఎన్ఆర్ఐ. అంటే కొడాలి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు అని చూడరా, కొడాలి ఓడించాలని అనుకున్నారు. కొడాలి ఎందుకు ఓడించాలనుకున్నారు? బూతులు తిట్టడం. ఆయన బూతులు, ఆయన మాటలు, ఆయన చేష్టలు ఆయన ఓడించాయి. మరి ఎందుకు అలా తిట్టాడు, ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు అలా ప్రవర్తించాడు అంటే, మరి అతను ఉన్న పార్టీ అలాంటిది. ఆయన ఒక్కడే కాదు, ఇలా మాట్లాడిన ఎవరు గెలిచారు చెప్పండి? కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు ఎవరన్నా ఒక్కరు గెలిచారా? గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ, అంటే తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళలో ఒక్కళ్ళన్నా గెలిచారా? గెలవలేదు. ఎందుకంటే ప్రజలు ఈ రాజకీయాలను ఇష్టపడరు. అందరూ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయాలు చెల్లుబాటు కావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే చాలా సబ్జెక్టివ్ పాలిటిక్స్ అనుకుంటారు. అలాంటి పాలిటిక్స్ని దారుణంగా క్రియేట్ చేశారు వీళ్ళు, ఈ బ్యాచ్ అంతా కలిసి. అవునవును. కాబట్టి ఇప్పటికైనా కొడాలి నాని మారి మళ్ళా జనం దగ్గరికి పోతే ఆదరణ దక్కొచ్చేమో. కానీ మళ్ళీ పాత పద్ధతిలో ఉంటే మాత్రం ఆయనకి ఎట్లాగో ఆరోగ్యం బాగలేదు, మొన్న దాకా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం నయం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం నయం. ఒకవేళ అంటే జగన్ అయితే మారలేదు, అవునవును, కొడాలి నాని మారితే హ్యాపీ. మారకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం, ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం అదే రాజకీయాలు చేస్తే మాత్రం కొడాలి నానికి రాజకీయ పరిస్థితి ఉండదు. ఇది పక్క రాసి పెట్టుకోండి.